రాజచంద్ర గారి దర్శకత్వంలో వచ్చిన చిత్రాలేంటో చూద్దాం. బొమ్మరిల్లు 1978లో విడుదలైంది. నా ఇల్లు నా వాళ్ళు 1979లో విడుదలైంది. 1979లో బొట్టు కాటుక అనే చిత్రం విడుదలైంది. మా ఊళ్ళో మహాశివుడు అనే చిత్రం 1979లో విడుదలైంది. మహాలక్ష్మి అనే చిత్రం 1980లో విడుదలైంది. రామాయణంలో పిడకల వేట అనే చిత్రం 1980లో విడుదలైంది. వారాలబ్బాయి అనే చిత్రం 1981లో విడుదలైంది. అత్తగారి పెత్తనం 1981లో విడుదలైంది. 1981లో మనే మనే కథ అనే కన్నడ చిత్రం విడుదలైంది. మొండి ఘటం 1982లో విడుదలైంది. అదృష్టవంతన అనే కన్నడ చిత్రం 1982లో విడుదలైంది. 1983లో దేవి శ్రీదేవి అనే చిత్రం విడుదలైంది. పండంటి కాపురానికి 12 సూత్రాలు అనే చిత్రం 1983లో విడుదలైంది. పిచ్చి పంతులు 1983లో విడుదలైంది. 1983లో నావు యారిగేను కడిమే అనే కన్నడ చిత్రం విడుదలైంది. ఈ చరిత్ర ఇంకెన్నాళ్ళు అనే చిత్రం 1984లో విడుదలైంది. కాయ్ రాజా కాయ్ 1984లో విడుదలైంది. 1984లో కుటుంబ గౌరవం అనే చిత్రం విడుదలైంది. కుర్ర చేష్టలు 1984లో విడుదలైంది. నిర్దోషి 1984లో విడుదలైంది. ఇందిన రామాయణ అనే కన్నడ చిత్రం 1984లో విడుదలైంది. 1984లో కలియుగ అనే కన్నడ చిత్రం విడుదలైంది. సుఖ సంసారకై 12 సూత్రಗಳು అనే కన్నడ చిత్రం 1984లో విడుదలైంది. 1985లో ఇదే నా సమాధానం అనే చిత్రం విడుదలైంది. ఇల్లాలు వర్ధిల్లు అనే చిత్రం 1985లో విడుదలైంది. ఓ తండ్రి తీర్పు 1985లో విడుదలైంది. 1985లో కర్పూర దీపం అనే చిత్రం విడుదలైంది. 1985లో ముగ్గురు మిత్రులు అనే చిత్రం విడుదలైంది. 1985లో శ్రీమతి గారు అనే చిత్రం విడుదలైంది. రామాపుರದ రావణ అనే కన్నడ చిత్రం 1985లో విడుదలైంది. 1985లో స్నేహ సంబంధ అనే కన్నడ చిత్రం విడుదలైంది. జీవన పోరాటం 1986లో విడుదలైంది. 1986లో బంధం అనే చిత్రం విడుదలైంది. 1986లో మిస్టర్ భరత్ అనే చిత్రం విడుదలైంది. 1986లో విజృంభణ అనే చిత్రం విడుదలైంది. 1987లో ಒಂದೇ ಗೂಡಿನ ಹಕ್ಕಿಗಳ అనే కన్నడ చిత్రం విడుదలైంది. బ్రహ్మ విష్ణు మహేశ్వర అనే కన్నడ చిత్రం 1988లో విడుదలైంది. ఈ చిత్రాల్లో మీకు నచ్చిన చిత్రాన్ని కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.